శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జునుడికి శ్రీకృష్ణుడు మరికొన్ని విషయాలు ఇలా బోధించాడు. దేవతలు, మానవులు మొదలైన ప్రాణుల శరీరములందున్న ఆత్మ అవధ్యుడు అను విషయమును తెలుసుకొమ్ము. అందువలన దేవతలు మొదలుకొని స్థావరము వరకు ఉన్న సమస్త పదార్థములు వివిధములైన ఆకారములతో ఉన్నను వాటి యందున్న ఆత్మలన్నీ ఒక్కటే. వాటి స్వభావము కానీ స్వరూపము కానీ ఏమాత్రము భిన్నము కాదు. అందువలన అవి నిత్యములు. శరీరములు వివిధ ఆకారములలో అనిత్యములుగా ఉండును. అందువలన దేవతలు మొదలైన సమస్త ప్రాణుల గురించి దుఃఖింపకూడదని అన్నచో, భీష్మాచార్యులు మొదలైన మానవుల గురించి దుఃఖించుట తగదని ప్రత్యేకముగా చెప్పవలెనా? అర్జున, క్షత్రియుడు ధైర్యముగా యుద్ధము చేయుచు తన ప్రజలకు తగు రక్షణ కల్పింపవలెను. యుద్ధము నీ యొక్క అనగా క్షత్రుని యొక్క ధర్మము కావున ధర్మ కర్తవ్యములో వెనుకంజ వేయుట తగదు. క్షత్రియునకు స్వధర్మమైన యుద్ధమును ఆచరించుట కంటే మరి ఒకటి శ్రేయస్కరము కాదు. బ్రాహ్మణునకు అగ్నిశోమియాది యాగముల వలె ఈ యుద్ధము కూడా నీకు అనగా క్షత్రియుడవైన నీకు స్వధర్మము. తన ధర్మమును వదులుకొనుట తగదు. క్షత్రియుడు ధర్మయుద్ధము చేయవలెను. అదియే అతనికి శ్రేయస్కరము. గీతలోనే 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం ఇత్యాదిగా క్షత్రియ ధర్మాలు చెప్పబడును. వాటిలో యుద్ధమునకు భయపడకపోవుట ఒకటి. బ్రాహ్మణుడు చేయు అగ్నిశోమీయ యాగము మొదలైన యాగములందు పశు విసర్జనము జరుగును. ఆ యాగములందు శరీర త్యాగము చేసిన అల్ప ప్రాణులు కూడా స్వర్గమున ఉత్తమ శరీరమును పొందునని వేదములందు చెప్పబడినది. నవా ఉవే తన్మ్రియసే యను యజుర్వేద మంత్రమున, ఓ పశు, సంజ్ఞాపనమనే ఈ యాగకర్మ వలన నీవు మరణింపక సుకృతమును పొంది దేవతలను చేరుచున్నావు. స్వర్గమునకు పుణ్యాత్ములే పోయెదరు, కానీ పాపులు వెళ్ళలేరు. స్వర్గమున నిన్ను సవితృదేవత స్థిరముగా ఉంచునని చెప్పబడినది. వేదములో పేర్కొన్నట్లు ఈ గీతా శాస్త్రములోని వాసాంసి జీర్ణాని అను శ్లోకము ధర్మయుద్ధమున మరణించిన వారికి ఉత్తమ శరీరము లభిస్తుందని చెప్పుచున్నది. వైద్యుడు రోగపీడితుని రక్షించుటకు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేయునట్లు అగ్నిశోమియాది యాగములందు విససనము చేయుట వలన అల్ప ప్రాణి అయిన ఉత్తమ లోకములు పొంది సుఖించుచున్నది. ఈ ధర్మయుద్ధము వలన స్వర్గద్వారము వీరులకై తెరచుకొని ఉన్నది. ధర్మయుద్ధమున మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగునని చెప్పుచున్నది. భాగ్యవంతులైన రాజన్యులకే అట్టి యుద్ధము లభించును. కావున ఈ యుద్ధమున పరమవీరులైన భీష్మాచార్యులు మొదలైన వారు చనిపోవుదురని నీవు చింతించుట తగదు. అప్రయత్నముగా లభించిన ఈ ధర్మయుద్ధము వలన క్షత్రియులందరూ గొప్ప పుణ్యమును పొంది స్వర్గమును పొందుచున్నారు. అర్జున, క్షత్రియుని ధర్మమైన ఈ యుద్ధమును చేయనని నీవు వెనుకంజ వేస్తే నీవు స్వధర్మాన్ని, కీర్తిని పోగొట్టుకుని చివరకు పాపమును పొందెదవు. క్షత్రియుని ధర్మమైన ఈ యుద్ధము ప్రారంభమైనది. దీనిని అజ్ఞానము వల్ల చేయనిచో ప్రారబ్ధమైన ధర్మాన్ని నిర్వర్తించుట వలన కలుగు స్వర్గాది సుఖము, విజయము వలన కలుగు కీర్తి కూడా నీకు లభించదు. పైగా స్వధర్మ త్యాగము వలన నీకు గొప్ప అపకీర్తి కలుగును.
నీవు యుద్ధభూమి నుండి తొలగిపోయినచో అందరూ నీ గురించి మిక్కిలి చెడ్డగా మాట్లాడుకొందురు. గొప్ప వీరుడుగా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకొన్న నీకు ఇట్టి అపకీర్తి మరణము కంటే మిక్కిలి గొప్పది కదా. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి రామానుజదాస్.